హాయ్ అండి, నమస్తే. నేను మీ జాడ లక్ష్మణ్. ఏదైతే ఒకప్పుడు ఉపాధ్యాయులను చూసి విద్యార్థులు భయపడేవాళ్ళు, కానీ నేడు విద్యార్థులను చూసి ఉపాధ్యాయులు భయపడుతున్న రోజులు దగ్గర వస్తున్నాయి, ఆల్రెడీ వచ్చేసాయి కూడా. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, నిర్మల్ జిల్లా బైసా మండల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో దారుణం. ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ బుచ్చేసార్ గారిపై ఒక విద్యార్థి దాడి చేశారట. ఇది వినడానికి వినసొంపుగా ఉండొచ్చు, కానీ చూడడానికి చాలా దారుణం. చాలామంది అనుకోవచ్చు, మీరు ఎందుకు ఇలా అంటున్నారని. చాలా సిగ్గుచేటండి. ఏదైతే బుచ్చేసార్ గురించి చెప్పాలంటే, చాలామంది బైసా అంటే ఒక డేంజర్ ఏరియాగా చాలామంది చూసేవారు. అలాంటి ఏరియాలో తను అక్కడ డిగ్రీ కాలేజ్కి ప్రిన్సిపల్ రావడం జరిగింది. ఇక్కడ వచ్చిన తర్వాత ఏదైతే ప్రభుత్వ డిగ్రీ కళాశాల పరిస్థితిని చూసి ఆ కళాశాలకు ఏదో టోటల్గా మార్చి తీర్చిదిద్దాలి అని చూసి తను ఒక ఉత్సాహంతో అక్కడ వర్క్ చేస్తున్నారు. ప్రిన్సిపాల్ సార్ అయ్యాక, లేదు ఇక్కడ ఒక కాలేజ్కు నా పేరు ఉండాలి, ఏదో ఒకటి నా వెరైటీ ఇక్కడ చేయాలి అనుకుంటా దాదాపు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో చాలామంది విద్యార్థులు అక్కడ ఎగ్జామ్స్ రాస్తున్నారండి. ప్రతిసారి కాఫీ కొట్టుకుంటా అక్కడ మరి మాస్ కాఫీ ఏరియా అయిపోయిందట. అలాంటి టైంలో బుచ్చేసార్ గారు వచ్చి ఇప్పటి వరకు దాదాపు 200 పైగా విద్యార్థుల్ని డిబార్ చేశారు. లేదు, కాపీ కొడితే మీ జీవితం సక్సెస్ఫుల్ కాదు. చాలామంది బీటెక్లు ఎంటెక్లు పట్టాలు పొంది రోడ్డు పైన ఉంటున్నారు. అలాంటి మీకు పట్టాలు అవసరం లేదయ్యా, మీరు స్వతహాగా చదువుకొని పైకి రండని ఎవరైతే కాపీ కొట్టినా వాడిని డిబార్ చేసి పారేస్తా. మీ ఇష్టం, మీ స్వతహాగా వచ్చింది రాయండి అనుకుంటా దాదాపు 200 పైన విద్యార్థుల్ని డిబార్ చేశారు. ఆయన చరిత్ర హిస్టరీ ఇది. ఆయన గోల్ ఏంటి? మీ ఓన్తో రాస్తే ఖచ్చితంగా మీరు ఏదో ఒక స్థాయిలో ఉంటారు. అలా తన జీవితం మొదలుపెట్టారండి. గుప్పెట్లా చూసుకుంటా విద్యార్థులు చాలాసార్లు తనపై అటాక్ చేయడం జరిగింది, కానీ ఇది సఫల్ కాలేదు, విజయం కాలేదు. కానీ కొన్నిసార్లు తనకు కూడా భయం ఉండేది. కానీ ఇలాంటి దారుణం చూస్తే ఇక విద్యార్థులను మార్చగలిగే శక్తి పేరెంట్స్కి అయితే లేదు. తను వాళ్ళకి ఏదో విధంగా వాళ్ళ లైఫ్ ఒక సంకల్పంతో తను ముందుకు అడిగేసారండి. తనతో పాటు టోటల్గా ప్రభుత్వ డిగ్రీ కళాశాల టీం అందరూ తనతో అడుగు ముందుకేశారు. అక్కడ ఏం జరుగుతుందంటే, ఎగ్జామ్ జరుగుతుంది. నిన్న అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో సప్లిమెంటరీ ఎగ్జామ్ జరుగుతున్న సమయంలోనే ఒక విద్యార్థి కాపీ కొడుతుంటే ప్రిన్సిపాల్ సార్ గారు బుచ్చేసార్ గారు చూసి ఆ కాపీ తీసుకోవడం జరిగింది. తీసుకున్న సరికి వెంటనే ఆ అబ్బాయి కోపం వచ్చి ఆ బుక్లెట్ పేపర్ని మొత్తం టోటల్గా చించి పారేశారు. మన విజువల్స్లో చూస్తున్నాం. ఏదైతే టోటల్గా చించి పారేశారండి. పారేసి అక్కడ తనపై అటాక్ చేసి పారిపోయాట. మరి ఎంత దారుణం అండి. పాపం తను చేసిన నేరం ఏంటి? అయ్యా నీది రాయకు, ఇది తప్పు, ఇలా రాస్తే నువ్వు భవిష్యత్తులో ఎక్కడ పనికి రావు. చాలా మంది నీలాంటి వాళ్ళు పట్టాలు తీసుకొని ఇలాంటి పట్టాలు ఇలా మాస్ కాపీ చేసుకుంటా పట్టాలు తీసుకొని రోడ్ల పైన తిరుగుతున్నారయ్యా. ఇలాంటి చదువు మనకు అవసరం లేదు, నువ్వు ఖచ్చితంగా ఏదో ఒక స్థాయికి వస్తావని అలా చెప్తే తనపై అటాక్లు జరుగుతున్నాయి. నిజంగా చాలా ఏదో పురాతనలో మనం విన్నాం కదా, మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అని చెప్తారు. 3వ స్థానంలో గురువుకు పెట్టారు. కానీ ఇక్కడ జరుగుతున్న పరిస్థితి ఏంటి? ఆ గురువుని ఆ స్థానంలో కూడా వద్దు, అసలు గురువే స్థానం లేకుండా చేస్తున్నారు విద్యార్థులు. వీళ్ళకి సపోర్ట్ ఎవరంటే పేరెంట్స్. నాకు తెలిసి ఖచ్చితంగా పేరెంట్స్. తల్లిదండ్రులు గొప్పతనం గురువు చెప్తారండి. మరి గురువు గొప్పతనం తల్లిదండ్రులకు చెప్పాల్సిన బాధ్యత వాళ్ళపై లేదా? ఎవరు చెప్పరు. పేరెంట్స్ కూడా ఒక చిన్న నర్సరీ అబ్బాయి నుంచి మీరు పీజీ వరకు ఎవరైనా కానీ మా అబ్బాయికి కొడతారా, మా అమ్మాయికి తిడతారా? ఇదే కంప్లైంట్స్ ప్రతిరోజు వస్తున్నాయని కొన్ని కాలేజీలలో కావచ్చు, కొన్ని స్కూళ్ళలో కావచ్చు, విపరీతంగా వస్తుంది. విపరీతంగా అంటే ఆ బలంతోనే విద్యార్థులు పై నాకు మా డాడీ ఉన్నాడు, మా మమ్మీ ఉంది, భయం ఏముంది నాకు అంటే? పేరెంట్స్ చేస్తున్న అతిపెద్ద తప్పు ఇది. వాళ్ళ లైఫ్ని సర్వనాశనం చేసేది పేరెంట్స్ మాత్రమే. వాళ్ళ పిల్లల లైఫ్ని సర్వనాశనం చేసేది పేరెంట్స్ మాత్రమే. అంటే అవునరా బాబు కొడతారు, ఎందుకు కొట్టరు, నీ లైఫ్ కోసమే కదా, నీ మంచి కోసమే కదా అని ఒక్కసారి 2 సార్లు మీరు చెప్పారనుకోండి, ఆ విద్యార్థి మిమ్మల్ని ఎందుకు కంప్లైంట్ ఇస్తారండి? తను తప్పు చేయడు కదా, తన టైంకి రాసుకుంటాడు, తన టైంకి చదువుకుంటాడు, తన టైంకి కాలేజ్కి వెళ్తాడు. మీరు సపోర్ట్ చేయడం వల్ల ఆ విద్యార్థి చదవట్లేదు. అక్కడ ఏమవుతుంది?
వాళ్ళకు ఒక భరోసా వస్తుంది. మా డాడీ ఉన్నాడు, మా మమ్మీ ఉంది, ఏ సార్ తిట్టినా ఏ మేడం తిట్టినా ఖచ్చితంగా మా పేరెంట్స్ వస్తారు, నన్ను కాపాడతారు. ఒక సంకల్పంతో విద్యార్థి ముందు అడుగు వేస్తున్నాడు. వాళ్ళు చూసి ఇంకో పిల్లడు, వాళ్ళు చూసి ఇంకో పిల్లడు, ఆ విద్యార్థి టోటల్ మొత్తం ఇలా తయారవుతున్నాడు. దీనికి అసలైన కారణం ఎవరంటే పేరెంట్స్ అయిపోతున్నారు. వాళ్ళకంటే డేంజర్గా తయారవుతున్నారు. కనీసం మీరు ఒక స్కూల్ చెప్పరు, చెప్పలేరు కూడా మీరు. ఎందుకోసం అంటే కనీసం మీ గురించి ఆ గురువు ఎంత గొప్పగా చెప్తారండి. పేరెంట్స్ తల్లిదండ్రులు గౌరవించాలి, ప్రార్థన చేయాలి, వాళ్ళు దేవుడు లాంటి వాళ్ళని మాటికి ఒక ఉపాధ్యాయుడు చెప్తూనే ఉంటారు. కానీ మీరేం చేస్తున్నారు అక్కడ? ఉపాధ్యాయుని దాడి చేస్తే ఎట్లా కొడతాడు మా స్టూడెంట్, మా కొడుకు ఎట్లా కొడతాడు, అట్లా కొట్టడు, మా పని అట్లని చేయడు అంటే ఇదే దారుణం అందరిపైన ఎఫెక్ట్ పడుతుంది. అందుకే గురువు ఒకప్పుడు వాల్యూ ఉండేదండి, ఇప్పుడు ఏం వాల్యూ లేదు. నిజంగా చెప్తున్నా, నామకే వాస్తే సార్ ఉపాధ్యాయుడు అంటే ఉపాధ్యాయుడు అంతే. వచ్చామా చెప్పామా పోయామనే పరిస్థితికి దిగజారిపోయింది. విద్యార్థులకు భయపడేయండి. చూస్తున్నాం కదా, ఎన్ని టీవీ ఛానళ్ళు చూడట్లేదు, ఎన్ని న్యూస్ పేపర్లు చూడట్లేదు మనం. కానీ అక్కడ ప్రభుత్వ డిగ్రీ కళాశాలను మార్చడానికి ఏదైతే ఉచ్చయ్య సార్ గారు, ప్రిన్సిపాల్ సార్ గారు వచ్చి విద్యార్థులు నాయన మీరు చీటింగ్ కొట్టకండి రా అని చెప్తే తను అటాక్ చేశారట. చాలా దారుణం ఇది. మరి అక్కడ ఏదైతే బైసా ఏరియా పీపుల్స్ కావచ్చు, ప్రజలు కావచ్చు, అక్కడ ఏదైతే లీడర్లు కావచ్చు, నాయకులు కావచ్చు, ఇలాంటి వాళ్ళకు మీరు ఖచ్చితంగా మద్దతు ఇవ్వాలి. అలాంటి సార్ ఉండటం వల్ల ఒక కాలేజ్ డెవలప్మెంట్ అవుతుంది. అక్కడ మట్టిలో మానకులు బయటికి వెళ్తారు, చాలా మంది బయటికి వెళ్తారండి. ఇలాంటి విషయాల్లో అందరికీ తెలవాలి ఇలాంటి విషయం. గురువు యొక్క గొప్పతనం మీరు చెప్పండి. మీరు ఒకటి గుర్తుంచుకోండి అండి, ఇప్పుడు ఏమైంది అక్కడ? తనను ఒక దెబ్బ కొట్టారు మీరు, ఒక స్టూడెంట్ వచ్చి తనను కొడితే అక్కడ ఎవరు లాస్ అక్కడ? మరి పైగా ఆయన తన శ్రీకాంత్ అట పేరు, ఆ స్టూడెంట్ పేరు, డిగ్రీ రాస్తున్నాడు, తన గవర్నమెంట్ ఎంప్లాయ్ అట. ఇది నవ్వు వస్తుంది. గవర్నమెంట్ ఎంప్లాయ్ లైన్ మ్యాన్ అట, సిద్ధు విలేజ్ భీమన్న కొడుకు. అంటే ఇక్కడ ఏమవుతుందంటే తను కొట్టి పక్కకైపోయాడు, పేపర్ చింపేసి పక్కకైపోయాడట. కానీ అసలు వాస్తవాలు ఏంటంటే అక్కడ జరిగిన సంఘటన ఏంటంటే తను కొట్టారని చెప్తున్నారు, కొట్టి పక్కకి వెళ్ళిపోయిండు. తన గవర్నమెంట్ జాబ్, ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ పోతుంది, తను రోడ్డు మీద పడుతుండు, జైలులో పోతుండు, ఖచ్చితంగా తనకి ఏదో పనిష్మెంట్ ఉంటుంది. చిన్న ఒక ఎగ్జామ్ కొరకు ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్ ఒక పార్ట్ మాత్రమే లైఫ్లో. ఇది కాకపోతే ఇంకో ఎగ్జామ్ పాస్ అవుతాం, అదే మనకి జీవితం లైఫ్ లాంగ్ అన్నం పెట్టదు. టాలెంట్ ఉంటే మీరు గుర్తుపెట్టుకోండి, టాలెంట్ ఉంటే చైనా లెక్క ఏదో క్రియేట్ చేసి కూడా మనం పైకి వెళ్ళొచ్చు. కానీ చాలా మంది నేను ఫ్రీగా వెళ్ళాలి, ఫ్రీగా ఏతోని కాదండి. ప్రిన్సిపాల్ సార్ గారు ఆ విజువల్స్ పంపించారు, నేను చాలా బాధపడ్డాను. ఎందుకోసం అంటే ఇక్కడ బైసా ప్రిన్సిపల్ అని కాదు, టోటల్ ఈ తెలంగాణ కాదు, టోటల్ భారతదేశ ఉపాధ్యాయులపైన దెబ్బ తగిలిన మాట వాస్తవం. అంటే ప్రతి ఒక్క గురువు యొక్క వాల్యూ వెళ్ళిపోతుంది అక్కడ. ప్రభుత్వ ఉద్యోగాలు కావచ్చు, ప్రైవేట్ ఉపాధ్యాయులు కావచ్చు, ప్రతి ఒక్కరికి వాల్యూ లేకుండా పోతుంది అక్కడ. తను ఈరోజు కొట్టి సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నాడంటే అబ్బాయి, పైగా గవర్నమెంట్ జాబ్ అట, ఏం మెసేజ్ ఇస్తున్నాడు చెప్పండి? చిన్న మాట, ఒక చిన్న మాట కూడా కాదు అక్కడ. జారి పడతాడా? చాలా దారుణం ఇది. దీనిపై తీవ్రంగా ఖండిస్తున్నాం మేము. మరి అక్కడ విద్యార్థి సంఘాలు కావచ్చు, ప్రజలు కావచ్చు, బైసా ఏరియా ప్రజలు కావచ్చు, నాయకులు కావచ్చు, మద్దతు ఇవ్వాలి. ఫస్ట్ ఆ ప్రిన్సిపాల్ సార్ని దాడి జరిగిన ప్రిన్సిపాల్ సార్ గారిని మద్దతు ఇవ్వాలి. అక్కడ నిన్న నల్ల బ్యాడ్జ్తో మొత్తం నిజంగా ఈ చాలా దారుణం ఇది. వాళ్ళు ఉపాధ్యాయులు అనే వాళ్ళు సామాజిక సేవకర్త, వాళ్ళు సమాజానికి మేలు చైతన్యపరుస్తారు. వాళ్ళు అలాంటి వాళ్ళపై దాడి జరిగితే ఏం లాభం అంటే చెప్పండి? ఎవరు రేపు వచ్చే వాళ్ళు ఆ టీచింగ్ ఫీల్డ్లో రావాలంటే భయం వస్తుంది. వద్దురా నాయన, ఆఖరికి ఆ టీచర్ చేసే బతుకు కంటే ఆఖరికి ఏమైనా పానీపూరి బండి వేసుకుని పెట్టుకోవడం బెస్ట్ అని చెప్తున్నారు. అంత దిగజారిపోతున్నారు ఉపాధ్యాయులు కూడా. అంటే ఇలాంటి విద్యార్థుల వల్ల
ఇది పెద్దరికం చెప్పుకోవడం కాదండి, ఇలాంటి విద్యార్థి వల్ల. పైగా టీచర్ అంటే ఒక టక్ వేసుకొని బూట్లు వేసుకొని మంచి చేసుకొని ఇది కాదు, ఇక వద్దురా నాయన జాబ్ వద్దు, అది ఇది వద్దు అనే పరిస్థితి దిగజారిపోతుందంటే ఇలాంటి విద్యార్థుల వల్ల. ఖచ్చితంగా ఆ అబ్బాయికి శిక్ష పడాలి. ఆ శిక్ష పడితే మళ్ళీ ఎవరు కూడా అటాక్ చేయాలంటే భయపడాలి. ఫస్ట్ ఎవరైనా అటాక్ చేయాలంటే ఫస్ట్ భయపడాలి. చాలా దారుణం ఇది. నిజంగా చెప్పాలంటే ఆ బుచ్చయ్య సార్కి సెల్యూట్ కొట్టాల్సిందే. దాదాపు చాలా మంది మొన్న వెళ్తే నేను షాక్ అయిపోయినా. చాలా మంది ఎంత బ్రహ్మాండంగా ఎగ్జామ్స్ రాస్తున్నారంటే, మరి మీరు గమనిస్తారో లేరో కానీ ఆ ప్రైవేట్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఇంత బ్రహ్మాండంగా ఎగ్జామ్ రాస్తున్నారంటే షాక్ అయిపోయినా నేను. చీటింగ్ కొడతారు అని చెప్తున్నా కదా, ఒక్క చీటీ కూడా అక్కడ నడవట్లేదండి. కావాలంటే ఎవరైనా విజిట్ చేయండి, అక్కడ ఒక్క చీటీ కూడా దొరకదు. అక్కడ కనీసం అక్కడ గ్రౌండ్లో ఒక చిన్న చీటీ పట్టినా కింద పడ్డా ఆయన గుర్తుపడతారు, ఈ చిట్టి ఈ రోజుది. అంత స్ట్రిక్ట్ చేస్తున్నారండి. అంటే కాలేజీని రూపురేఖలు మార్చాలని తన ప్రయత్నం. తనకు ఈ పిల్లల వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే, ఈయన ఏదో ఒకటి చేపిస్తలేరు, ఈయన ఏదో చేసి ఇది చేయాలి అది చేయాలని బ్లేమ్ చేయాలని చేస్తున్నారు. కానీ అలాంటి మంచి వ్యక్తిని మీరు చేస్తే, అలాంటి మంచి సార్ని కూడా మనం ఇది చేసుకుంటే చాలా ప్రాబ్లం అండి. ఒకటి 100% చెప్తున్నా, మా మద్దతు తనకు ఖచ్చితంగా తనకు ఉండబోతుంది. అలాంటి ఫ్యాకల్టీ మనకు కావాలి. మీరు చాలా మంది అక్కడ ఉన్న ప్రైవేట్ కాలేజ్ కావచ్చు, గవర్నమెంట్ కాలేజ్ కావచ్చు, విద్యార్థులారా మీరు ఇలాంటి కాలేజ్లో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చేరండి. ఆయన ఆధ్వర్యంలో చాలా బ్రహ్మాండమైన ఇది ఉంది. పైగా మధ్యాహ్న భోజన పథకం కూడా పెడుతున్నారు. పాపం ఏదో గవర్నమెంట్ ఫండ్స్ రావట్లేదండి. అక్కడ వాళ్ళ టీచర్, వాళ్ళ ఫ్యాకల్టీ, వాళ్ళ ఏదైతే కమ్యూనిటీ మొత్తం కమిటీ మెంబర్స్ అందరు సపోర్ట్ చేస్తే మధ్యాహ్న భోజనం కూడా విద్యార్థులకు పెడుతున్నారండి. గవర్నమెంట్ ఫండ్స్ ఏమి రావట్లేదు వాళ్ళకు. నేను షాక్ అయిపోయినాను, నిజంగా చెప్తున్నాను కదా. అంటే స్కూల్ కాలేజ్ని డెవలప్మెంట్ చేయాలని కొత్త కొత్త పథకాలు చేసుకుంటే పాప ఆయన ఓన్గా పెడుతున్నారు. కానీ తనపై దాడి చేయడం ఈరోజు చాలా సిగ్గుచేటు. అలాంటి సార్లు కావాలి మనకు. భవిష్యత్తు తరానికి అలాంటి ఉపాధ్యాయులు చాలా అవసరం. అలాంటి ఉపాధ్యాయులు కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మనపై ఉంది. ఖచ్చితంగా త్వరలో తనకు కలవబోతున్నాను సార్ని. ఖచ్చితంగా ఇంకా మళ్ళీ క్లారిటీగా ఈ వీడియో అసలు ఏంది సమాచారం ఏందనేది మనకు తెలిసింది. ఏంటంటే ఒక విద్యార్థి తనపై అటాక్ చేసిన మాట వాస్తవం అని తను మాట్లాడడం జరిగింది. నన్ను కొట్టారండి, సారీ ఏదైతే అటాక్ చేసి దొబ్బేసి నేను కింద పడిపోయాను, వెళ్ళిపోయారని చెప్పిన వాస్తవం మాత్రం వాస్తవం. మరి చూడాలి నెక్స్ట్ ఏంటి, ఫర్దర్ ఏంది అనేది మీకు క్లారిటీగా చెప్తానండి. దయచేసి మిత్రులారా, ఇలాంటి ఏదైతే మీరు విద్యార్థులారా ఇలాంటి పనులు చేయకండి. మీకు చెడ్డ పేరు, మీ పేరెంట్స్కి చెడ్డ పేరు, టోటల్గా మన ఏరియాకి చెడ్డ పేరు. అలా ఒక్క మాటలు చెప్పాలంటే టోటల్ మన సమాజానికి చెడ్డ పేరు. దీనివల్ల మీరు ఏం ఉపయోగం లేదు. మీ పేరు నష్టం, మీ జీవితం కూడా సంకనాగిపోతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే చాలా దారుణం ఇది. దయచేసి ప్రతి ఒక్కరు గురువుకి గౌరవించండి, రెస్పెక్ట్ ఇవ్వండి. మరొకసారి చెప్తున్నా, మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అని ఏదైతే చెప్పారో ఖచ్చితంగా దీన్ని పాటించేస్తేనే మన భవిష్యత్తు ఒక ఉన్నత స్థాయి పైన ఉంటుంది. మీ బతుకు అగమ్య గోచరంగా మారిపోతుంది. నేను చెప్తున్నా కదా, చాలా దారుణం. దయచేసి ఉపాధ్యాయులను గౌరవించడం నేర్చుకోండి. ప్రతి ఒక్క పేరెంట్స్ కూడా కావచ్చు, అమ్మ మిమ్మల్ని కూడా చెప్తున్నాను, ఉపాధ్యాయులను గౌరవించండి. ప్రైవేట్ టీచర్లు అయితే చాలా దారుణం ఉన్నాయి వాళ్ళ పరిస్థితులు అయితే. ఏమన్నా అంటే డైరెక్ట్ కొట్టడానికి కూడా రావడానికి చాలా మంది మనం చూస్తున్నాం. కానీ దయచేసి అలాంటి పనులు ఆపండి. ఫీజు కడుతున్నామని మీరు ఏం చేస్తారు ఇలాంటి అనడం మీకు ఆపేసి మీరు ఉపాధ్యాయులను గౌరవించండి, మీ పిల్లల్ని చెప్పండి అమ్మా, సరిపోతుంది అంతే. మీకంటే అంత ఏం లేదు. లేకపోతే భవిష్యత్తులో చాలా దారుణాలు అవుతాయి. నిజంగా చెప్తున్నాను కదా, మరొకసారి చెప్తున్నాను. ఏదైతే ప్రిన్సిపాల్ బైసా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ని కొట్టడం చాలా దారుణం. ఖచ్చితంగా వాళ్ళకి మద్దతు ఇవ్వబోతున్నాం మన ఛానల్ తరపు నుంచి. అదే కాకుండా విద్యార్థి సంఘాలు కావచ్చు, అక్కడ లీడర్లు కావచ్చు, నాయకులు ప్రతి ఒక్కరూ వెళ్ళి వాళ్ళని పరామర్శించండి. బైసా ప్రజలు టోటల్ తనకు మద్దతు ఇవ్వండి. ఇంకా ఉత్సాహంగా వర్క్ చేస్తారు. తను ఎంత బాధపడుతూ మాట్లాడిన విషయాలు నిజంగా నేను షాక్ అయిపోయాను. ఆయన ఒక మాట మాట్లాడడం జరిగింది, అయినా పర్వాలేదు నా విద్యార్థి కదా సార్ అని చెప్తున్నాడు. తను నా విద్యార్థి కదా సార్, కొడితే నన్నే కొడతాడు, ఏం చేస్తారని చెప్తున్నారు. అంతా అంటే తను కొట్టినా తిట్టినా కూడా మా స్టూడెంట్ కదా సార్, ఇక నన్ను నా పైన కొట్టకుట్టేవారు ఒక పిల్లర్ లెక్క భావిస్తున్నాడు. అసలు కోపం అయితే తనలో ఏమాత్రం కనిపిస్తలేదు, అక్కడ ఏ మాత్రం కూడా కనిపించట్లేదు. నిజంగా చెప్తున్నా కదా, షాక్ అయిపోయాను. మరొకసారి చెప్తున్నాను, తనపై జరిగిన దాడిని, ఏదైతే ప్రిన్సిపాల్ సార్పై జరిగిన దాడి చాలా దారుణం. దానికి తీవ్రంగా ఖండిస్తున్నాము. అక్కడ లోకల్ ప్రజలు ప్రతి ఒక్కరు వెళ్ళి వాళ్ళకి మద్దతు ఇవ్వండి. మరి నేను కూడా త్వరలో తనను సార్ని కలుస్తున్నాను. మరి చూస్తూనే ఉండండి తెలంగాణ 56 న్యూస్. నేను మీ జాడే లక్ష్మణ్.